వాసుదేవ 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 ఇందరి రూపంలో ఉన్నటువంటి ఒకే వెలుగు అయినటువంటి మాస్టర్ ఈకే గారికి నమస్కారం. ఇప్పుడు మనకి చాలా అద్భుతమైనటువంటి ఒక వెలుగుని అందించారు సాంబశివ శర్మ గారు. చాలా సంవత్సరాల తర్వాత ఒక మంచి ఘట్టాన్ని అందించి ఒక మహానుభావుణ్ణి దర్శింపజేశారు. చాలా అద్భుతమైనటువంటి విశేషమైనటువంటి ఈరోజు ఆ కార్యక్రమం, ఆ వర్ణన, ఆ ఇది కానీ అన్నీ చాలా అద్భుతంగా చెప్పారు. ఎందుకంటే రాబోయే తరాలన్నిటికీ కూడా ఈ మహానుభావులందరి గురించి కూడా మనం అందిస్తూ ఉండాలి. దానికోసం ఇలాంటి పెద్దలు మనకి ఎప్పుడు కూడా చిరంజీవులుగా ఉండి అందిస్తూ ఉంటే చాలా బాగుంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. మాస్టర్ గారు ఈకే గారు ఎప్పుడు చెప్తూ ఉండేవారు, మీరు చేసేదానికంటే కూడా మీకు వచ్చినటువంటిది ఏదైతే ఉందో దాని మొత్తాన్ని తర్వాత తరాలకి అందించండి దయచేసి అని చెప్పి అలాంటి మహాయజ్ఞాన్ని ఈయన తలబెట్టారు. చాలా అద్భుతం, చాలా బాగుంది. మరొకసారి ఆయనకి వందనాలు, నమస్కారం. పంతొమ్మిది 1962లో మాస్టర్ ఈకే గారు మొట్టమొదటిగా గుంటూరులోనే ఇక్కడే గురు పూజ కార్యక్రమాలు ప్రారంభం చేశారు. అందరం కలిసి ఒకే చోట కూర్చుని చక్కగా ప్రార్థన చేసుకున్నట్లయితే చాలా మంచిది. అందరం కూడా కలిసి గ్రూప్ ప్రేయర్ చేయడం అనేటువంటిది చాలా మంచిదని చెప్పి మాస్టర్ గారు చెప్పడం, ఆ టైంలో అందరూ కలిసి గుంటూరులోనే ప్రారంభించుకోవడం చాలా అద్భుతమైనటువంటి విశేషం. చాలా చాలా బాగా ముందుకు సాగి 1964 సంవత్సరంలో ఈకే గారు విశాఖపట్నం రావడం జరగడం. ఒకటేంటంటే మహానుభావులు వాళ్ళు చేసేటువంటి వర్క్ అనేటువంటిది ఎలా ఉంటుందంటే, వాళ్ళు ఎక్కడున్న కార్యక్రమాన్ని వదిలిపెట్టరు, కంటిన్యూస్గా మాత్రం అన్ని చోట్ల జరుగుతూనే ఉంటుంది. వాళ్ళు దాంట్లో భాగస్వాములై అందరినీ నడిపిస్తూ ఉంటారు, వెలుగునిచ్చి నడిపిస్తూ ఉంటారు. అందువలన అందరూ కూడా గురు పూజలకి వీలైనంత మటుకు వచ్చిన తర్వాత కార్యక్రమం ఏదైతే ఉంటుందో ఆ కార్యక్రమంలో మనం పాల్గొని మనకి అప్పచెప్పినటువంటి వర్క్ ఏదైతే ఉందో ఆ వర్క్ని సంపూర్ణంగా చాలా బాగా చేయడం అనేటువంటిది అదే ఒక సాధన, ఇంకేమీ లేదు ప్రత్యేకంగా. సింహాచలంలో ఒకసారి గురు పూజలు జరుగుతూ ఉండగా మాస్టర్ ఈకే గారు దీని గురించి చాలా అద్భుతంగా చెప్పారు. మనమే కాదు, మనతో పాటు చాలా జీవరాశులు కూడా వచ్చి గురు పూజలకి వచ్చి అటెండ్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది. అందువలన దానిని కూడా మనం చక్కగా మనతో పాటు అవి కూడా గురు పూజలకు వస్తాయి అని చెప్పేవారు. దానికి కారణం ఎందుకంటే ఆ రోజు చెప్పడానికి కారణం, మన తల్లులందరూ కూడా ఒకటి ఏంటంటే కూరగాయలు తరగడం దగ్గర నుంచి అన్నీ కూడా మన తల్లులే చేసేవారు. అప్పుడు మామూలు వంటలు వండడానికి కూడా కావలసినటువంటి కూరగాయలు తరిగివ్వడం ఇలాంటివన్నీ కూడా చేసేవారు. కనీసం 10,000 మంది గురు పూజలకి అటెండ్ అయ్యేవారు మాస్టర్ ఈకే గారు అప్పుడు చేసేటప్పుడు. ఆ 10,000 మందికి కావాల్సి వచ్చినటువంటి కూరగాయలని మొత్తం అన్నీ కూడా తీసి తరిగివ్వడం దగ్గర నుంచి, పువ్వులు తీసుకుని గుచ్చడం దగ్గర నుంచి, ఇప్పుడు ఇవి తల్లులందరినీ చూస్తుంటే చాలా ఆనందం అనిపిస్తుంది. మళ్ళీ కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళి చూస్తున్నామా అని అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది.
వాళ్ళందరూ ఏం చేసేవారంటే కూరగాయలు తరిగేటప్పుడు కానీ, పువ్వులు గుచ్చేటప్పుడు కానీ, ఏ పని చేసేటప్పుడు అయినా కూడా తల్లులు అందరూ కూడా చక్కగా మంచి నామం చేసుకుంటూ జరుగుతున్నటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో కార్యక్రమాన్ని వీక్షిస్తూ చక్కగా చేసేవారు. అంటే ఏంటంటే సంపూర్ణంగా దాంట్లో జీవించడం అనేటువంటిది గురు పూజలకు వచ్చిన తర్వాత గురు పూజల యొక్క కార్యక్రమం ఏదైతే ఉంటుందో దాంట్లోనే పాల్గొనడమే కాకుండా దాంట్లోనే జీవించడం అనేటువంటిది ఉంటుంది. అప్పుడు దాని యొక్క మరి ఫలితం అనేటువంటిది కూడా ఎంత అద్భుతంగా ఉంటుందో తర్వాత మనందరికీ తెలుసు. అటువంటి చాలా అద్భుతమైనటువంటి ప్రయోగం. దానికే మనం ఎన్నో సంవత్సరాల నుంచి చెప్పుకుంటుంది. ఇంకొకసారి గుర్తు చేసుకున్న తర్వాత మళ్ళీ మిగిలి చెప్పుకుందాం. మాస్టర్ ఈకే గారు ప్రత్యేకంగా గురు పూజలకి జనవరి 11, 12, 13 అనేటువంటి తేదీలను ఎందుకు సెలెక్ట్ చేశారు ఎందుకంటే మాస్టర్ ఈకే గారు సెలెక్ట్ చేసినటువంటి ఈ డేట్స్ వాటికి ఒక ప్రత్యేకత అనేటువంటిది ఉన్నది. అది ఇంతకుముందు ఎన్నోసార్లు చెప్పుకుందాం, మరొకసారి గుర్తు చేసుకుందాం. ఏంటంటే రాశి చక్రంలో సూర్యుడు అనేటువంటి గ్రహం ఆయన తిరిగేటప్పుడు ఆ సూర్యుడు మకర రాశిలో సంచరిస్తూ ఉండగా వచ్చినటువంటి తేదీల్లో ఈ తేదీలు. అంటే సూర్యమానం అనేటువంటిది ఒకటి ఉంది. ఆ సూర్యమానంలో చూసినట్లయితే సూర్యుడు ఏ రాశిలో ఏ డిగ్రీల్లో ఉన్నాడో చూసినట్లయితే ఇప్పుడు నిన్న 11వ తారీఖున 19 డిగ్రీల్లో సుమారుగా ఉంటాడు. ఆ డిగ్రీలు ఏవైతే ఉన్నాయో ఆ డిగ్రీలు కెనపస్ అనేటువంటి అగస్టాస్ అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఫిక్స్డ్ స్టార్ ఒకటి ఉంది. ఆ ఫిక్స్డ్ స్టార్లో ఈ సూర్యుడు సంచరిస్తూ ఉండగా వచ్చినటువంటి రోజులు ఇవి. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వస్తాయి ఈ రోజులు. అందుకోసం మాస్టర్ గారు దానికి అయితే అగస్టాస్ అనేటువంటి ఫిక్స్డ్ స్టార్లోనే ఎందుకు చేయాలి అన్నట్లయితే మనకి ఈ ఏదైతే మనం చేస్తూ ఉంటామో ఈ ఉపాసన కార్యక్రమం అనేటువంటి దానికి మొట్టమొదట స్టార్టింగ్ పాయింట్ సంవత్సరానికి ఒకసారి స్టార్ట్ అయినప్పుడు అది అగస్టాస్ అనేటువంటి ఫిక్స్డ్ స్టార్లో స్టార్ట్ అవుతుంది. అంటే అగస్త్యుల వారు అనేటువంటి ఆయన దానికి అధిపతి మహర్షి. అగస్త్యుల మహర్షి దానికి అధిపతి. ఆ అగస్త్యుల వారు ఆయన యొక్క అంశ ఏదైతే ఉందో ఆ అంశలోనే మనకి మాస్టర్ సివివి గారు జన్మించడం అనేటువంటిది జరుగుతుంది. వాళ్ళకి మనకి చూసినట్లయితే యురేనస్ అనేటువంటి ఒక గ్రహం ఏదైతే ఉన్నదో ఆ గ్రహం దానికి ఆధిపత్యం వహిస్తూ ఉంటుంది. అందుకే యురేనస్ కానీ ఏ గ్రహం అయినా కానివ్వండి దాంట్లో ఉన్నటువంటి పాజిటివ్ రిజల్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎవరైతే స్వీకరించగలరో వాళ్ళకి అది పాజిటివ్గానే వర్క్ చేస్తుంది. అందువల్ల ఏంటంటే దాంట్లో ఉన్నటువంటి పాజిటివ్ రిజల్ట్స్ అన్నింటినీ కూడా స్వీకరించి మనం 10 మందికి ఏ విధంగా మనకు వచ్చినటువంటి ఎనర్జీ ఏదైతే ఉందో ఆ ఎనర్జీని 10 మందికి కూడా పంచడానికని ఈ విధమైనటువంటి ఒక ఉపాసన ప్రారంభానికి నాంది ఈ రోజున నిన్న 11వ తారీఖు 11, 12, 13 ఆ 3 రోజులు కూడా ప్రత్యేకమైనటువంటి ఫిక్స్డ్ స్టార్లో ఉంటుంది. 2.5 రోజులు పడుతుంది ఆ ఫిక్స్డ్ స్టార్లోంచి సంపూర్ణంగా బయటికి రావడానికి. అది 13వ తారీఖు కూడా ఉంటుంది కాబట్టి 13వ తారీఖు కూడా మహేష్ గారు మనకు అందించారు. కరెక్ట్గా ఈ ఉపాసన ఏదైతే ఉందో దీనికి పూర్ణాహుతి అనేటువంటిది ఎక్కడ జరుగుతుంది అంటే ఇక్కడి నుంచి 6వ రాశి అయినటువంటి కర్కాటక రాశిలో ఉన్నటువంటి ఒక ఫిక్స్డ్ స్టార్ ఒకటి ఉంది. ఆ ఫిక్స్డ్ స్టార్ అంటే ఏమిటి అవన్నీ ఎప్పుడైనా ఎస్ట్రాలజీ క్లాసెస్లో చెప్పుకుందాం. చాలా అద్భుతమైనటువంటి ఒక సైన్స్ అది.